హలో అండి అందరికీ. కొరియాలో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అయితే అందరూ ట్రిప్స్ వేయటం స్టార్ట్ చేశారనమాట. అయితే మేము కూడా మా దగ్గరలో ఉన్న ఓవరల్డ్ అనే ఫ్లవర్ ల్యాండ్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఫ్లవర్ ల్యాండ్, అమ్యూజ్మెంట్ పార్క్, బర్డ్ ల్యాండ్, జూ కూడా ఉందన్నమాట. ఎవరి ఇష్టం వాళ్ళది, ఏది చూడాలంటే చూడొచ్చు. మొత్తం చూడాలంటే టికెట్ ఉంటుంది, దేని టికెట్ దానికి ఉండదు అనమాట. అయితే సమ్మర్ స్టార్ట్ అయినప్పుడే కొంచెం ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట, గ్రీనరీగా కనిపిస్తుంది కొరియా అంతా. లేదనుకో వింటర్లో అయితే అంత తెల్లగా ఉంటుంది అనమాట. కొరియాలో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం గ్రీనరీగా ఉందన్నమాట. అయితే మేము ఫ్లవర్ ల్యాండ్కి వచ్చాము. చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్స్ అన్నీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయినాక వచ్చిన ఫ్లవర్స్ అండి. చాలా బాగున్నాయి చూస్తుంటే, ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట. లోపల చూసే కొద్దీ ఎక్కడంటే అక్కడ రోడ్ల నిండా కూడా బొకేలు పెట్టేసి అంత గార్డెన్, రోడ్ల నిండా కూడా గార్డెన్ లాగా పెట్టేశారనమాట. కొరియా అంతా కూడా చాలా బాగుంది. ఫ్లవర్ ల్యాండ్ అయితే ఇంకా బాగుందన్నమాట. తప్పకుండా విజిట్ చేయాలన్నమాట. నేనైతే చెప్తున్నా కదా, చాలా బాగుంది. విజిట్ చేయండి, తప్పకుండా విజిట్ చేయండి. చూడండి ఎంత బాగా అందంగా డెకరేట్ చేశారంటే ఫ్లవర్స్, బాగుంది కదా. ఇది ఇలాగే చూడండి, రోడ్ అంతా కూడా చాలా బాగుంది. ఈ వే అయితే వెళ్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ అక్కడ కనపడుతుంది కదా, స్ప్రే కొడుతున్నట్టు పైన నుంచి వాటర్ పడుతున్నట్టు. అక్కడైతే ఈ వేడికి దాని కింద నుంచి ఉంటే చల్లగా అనిపిస్తుంది అనమాట. కూల్ వాటర్ వచ్చి మీద పడితే స్ప్రే చేస్తూ ఉంటే ఎంత బాగుందంటే ఆ ఫీలింగే వేరు అనిపిస్తుంది. అంత బాగుంది, చక్కగా వేడికి ఆ వాటర్ పడతా ఉంటే. ఫ్లవర్ ల్యాండ్, వెల్కమ్ టు ఫ్లవర్ ల్యాండ్ అని రాసింది కదా, ఇదంతా ఫ్లవర్ ల్యాండ్ అనమాట. మనం లోపలికి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా అంతా ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల ఫ్లవర్స్ బాగా పెంచారనమాట. ఎక్కడ చూసినా కుండీలతోనే డెకరేట్ చేస్తున్నారు. పోల్స్, కరెంటు పోల్స్ పెట్టారు. ఇదిగోండి కుండీల నిండా. కానీ ఆ బంతి పూలు అని, చామంతి పూలు ఎక్కువగా ఉంటాయి. మా దగ్గర ఉండే పూలు చాలా తక్కువ, ఇక్కడ దొరకవు. గులాబీ పూలు అయితే ఉంటాయి అన్నమాట. అంతా బాగా అన్ని రకాల పూలతోటి ఇక్కడ ఏదైతే పండుతాయో, ఏదైతే పూస్తాయో ఆ పూలన్నీ చెట్లు చూడండి బారికి పెట్టారనమాట. చాలా అందంగా నీట్గా డెకరేట్ చేసేసి రకరకాల పూలు, రంగుల రంగుల పూలు, వైట్, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, బ్లూ అని ఇంకే కలర్ కావాలంటే ఆ కలర్ పూలన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు పెట్టేశారు. చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారంటే. ఇవన్నీ పెట్టి వచ్చి చూసే వాళ్ళకి ఇంకా ఫుడ్ కూడా అక్కడే ఉంటుంది అనమాట, కొనుక్కొని తినచ్చు. ఇంకా సాంగ్స్ కూడా పెట్టారు, చాలా సాంగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ నడుస్తూ ఉంటాయి. ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగో వాటర్ పూల్ అని ఇంకా చాలా బాగుందన్నమాట. వాటర్ పూల్ అయితే అక్కడ వాటర్ పూల్ కాడ సాంగ్స్, నువ్వు అక్కడంతా ఎంత ల్యాండ్ ఉంటే అంత ల్యాండ్న నువ్వు నడిచితే అంత లెక్క సాంగ్స్ పెట్టుంటాయి. కావాల్సిన రకరకాల సాంగ్స్, కొరియాల సాంగ్స్ ఉంటాయి కదా, అన్నీ పెట్టేసి అందరికీ వెల్కమ్ చెప్తా బాగా సాంగ్స్ వింటా నడుస్తారని చెప్పేసి బాగా పెట్టారన్నమాట. ఇది కూడా ఈవినింగ్ టైంలో ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మధ్యాహ్నం కదా, ఎండగా ఉండేసరికి రాలేదు. 6 అయిందంటే ఇక్కడ జనాలంతా ఫుల్గా నిండిపోయి పైన స్పీకర్లు పెట్టారు కదా, ఆ స్పీకర్లోంచి సాంగ్స్ వచ్చి వాటర్ మీద పడతా బాగా కలర్ వాటర్స్, హోలీ లాగా డిస్కో లైట్లతోటి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి పూల్ లాగా పెట్టారు, ఇక్కడ కూర్చొని కాసేపు ఎంజాయ్ చేయొచ్చు. చల్లగా, ఎండకి చల్లగా ఉంటుంది కదా, వాటర్ పక్కన కూర్చుంటే గాలి ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ఇలా బాగుంది చూడండి, ఎంత బాగా చేశారు. ఇదంతా ఫ్లవర్స్. ఆ లోపల నడిచి ఫోటోలు, చాలామంది ఫోటోషూట్ కూడా తీసుకుంటూ ఉంటారు ఈ టైంలో. మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, రిమైనింగ్ ఎవరైనా కానీ ఫోటోలు కూడా బాగా తీసుకుంటూ ఉంటారనమాట. ఇది బర్డ్ ల్యాండ్ అనమాట. పక్కనే బర్డ్ ల్యాండ్, ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క దానికి బాగా మనకి దానికి సపరేట్ ఉంటాయి అనమాట. ఇప్పుడు బర్డ్ ల్యాండ్లోకి వచ్చాము. ఇగో పెంగ్విన్స్ కదా, ఇవి పెంగ్విన్స్ చూడండి ఆడుకుంటా ఉన్నాయి వాటర్లో, చాలా చక్కగా నీట్గా ఆడుకుంటున్నాయి. ఇవేమో కొంగలు అనమాట. ఇదేమో చిన్న పిల్ల కొంగ, పెద్ద అయినాక అది అలా ఉంటుంది అనమాట. సౌండ్ భలే డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇదొక రకమైన బ్రీడ్ అనమాట కొంగల్లో. సౌండ్స్ చాలా బాగున్నాయి. అది అరుస్తుందో ఏడుస్తుందో నాకు అర్థం కాలేదు, అంత బాగా సౌండ్స్ చేస్తూ ఉంది అనమాట. చాలా బాగుంది సౌండ్స్. కొట్టుకుంటున్నాయి ఒకదాన్ని ఒకటి, అవి కొట్టుకునేలకు మిగతా అన్నీ కలిసి అరుస్తూ ఉన్నాయి యూనిటీగా. అరుస్తునేలకి చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా బాగున్నాయి అనమాట. ఇది పింక్ కలర్ అనమాట. అది ఇక్కడ ఒక బర్డ్ కనిపిస్తుంది, చూస్తారా ఎంత పెద్ద ముక్కేసుకొని ఉందో. ఇదేమో టాటాయిస్, ఇదొక పెద్ద బ్రీడ్ టాటాయిస్. పెద్దగా ఉంది, ఎంత వయసు ఉంటుందో ఏమో నాకు అర్థం కాలేదు ఈ బ్రీడ్కి అయితే.
చాలా పెద్దదనమాట. ముసలిదాని లాగా అనిపించింది. ఇది ఇక్కడ చూడండి అసలు కదలలేకపోతా ఉంది. దానికి 2 పిల్లలు పుట్టాయి. ఇదేమో రకరకాల పక్షులు అనమాట. రంగుల రంగుల పక్షులు, రకరకాల పక్షులు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనమాట. పేర్లు కూడా ఉన్నాయి. దానికి పక్కన పేర్లు రాసి ఉంటారు బోర్డు పెట్టి. ఇదిగో ఇది ఈ బర్డ్, ఇది ఈ బర్డ్, ఈ కలర్ ఉంటే ఈ తోక, ఈ ఈకలు ఉంటే ఈ కలర్కి ఈ బర్డ్ అని పక్కన బోర్డు పెట్టుంటారు. దాంట్లో చూసుకొని మనం తెలుసుకోవాలన్నమాట. అవునా అని ఇదిగో చూపిస్తున్నా కదా, ఇదిగో ఇట్లా ఈ కలర్ దానికి ఇదే అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. ఇదేమో ఇదొక రకం. ఇది చీతాకోక చిలుకల రామచిలుకల్లో ఇదొక రకం. బ్లూ కలర్ రామచిలుకల లాగా ఉన్నాయి. నాకు డిఫరెంట్గా అనిపించింది. మనం ఎప్పుడు గ్రీన్ చూస్తాం కదా, ఇవి బ్లూ కలర్లో ఉన్నాయి రామచిలుకల్లాగా. చాలా బాగున్నాయి. బ్లూ అండ్ ఎల్లో వచ్చేసి రెడ్ కూడా ఉన్నాయి. మామూలు మనం చూసే గ్రీన్ కలర్ కూడా ఉన్నాయి. సపరేట్గా చూపించారు. ఇది ఇక్కడ ఇంకొక రకమైన బ్రీడ్. ఇక్కడే వాటర్ పూల్ లాగా పెట్టేసి దాంట్లో లోటస్లు కూడా ఉన్నాయి అన్నమాట. ఫ్లవర్ ల్యాండ్ లాగా ఇక్కడ ఫ్లవర్స్ కూడా పెట్టేసి లోటస్లు పెట్టేశారు. ఈ ఆకులు అవి తింటాయి అనుకుంటా. ఈ పక్షులు ఆకులు ఏమైనా తింటాయో నాకు అర్థం కాలేదు. ఈ రెండింటిని కలిపి ఒక చోట పెట్టారు. వాటర్ లోటస్లను ఈ బర్డ్స్ని. ఇది చూడండి లోటస్ బాగా వచ్చాయి. ఇంకా బాగా ఆకులు అయితే చాలా బాగున్నాయి. పూల్లాగా ఆకులే ఒక కమ్యూనిటీ లాగా పూల్లాగా పెరిగాయి. నాకు అర్థం కాలేదు నీట్గా అవే పెరిగాయి. ఒకదాని చుట్టూరు ఒకటి పూలాగా ఉంది. అదిగోండి ఇట్లా పూలాగా పెరిగాయి. అట్లా పెరిగాయి నాకు అర్థం కాలేదు. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.